అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే మరొక శుభవార్త అయితే చెప్పనుందండి. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి పెంచేందుకైతే సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ యొక్క పెన్షన్ ఎప్పుడు పెంచబోతుంది, ఎవరికి అందిస్తారు అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రస్తుతం మనకి ఇక్కడ ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క చేయూత పెన్షన్ అందించేందుకు సిద్ధమవుతుందండి. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్ నిధులు ఎంతవరకు పెంచబోతుందని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారు. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం 2,000 రూపాయలు పొందుతున్నవారు అంటే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు ఉంటారు కదా, వారు 2,000 రూపాయలు తీసుకుంటున్నారు. సో వారికి ఏంటంటే 4,000 రూపాయల వరకు కూడా పెంచే అవకాశం ఉందండి. అలాగే 3,000 రూపాయలు పొందుతున్న వారికి 6,000 రూపాయల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే పెంచబోతుందన్నమాట. ఇది ఒక గొప్ప శుభవార్త అని చెప్పాలి. సో దీనివల్ల మనకి పెద్ద మొత్తంలో నిధులు అనేవి అందే అవకాశం ఉందండి. అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే మనకి ఈ యొక్క నిధులు అనేవి ఎప్పటి నుంచి అమలు చేయబోతుందని చెప్పేసి చాలామంది పెన్షన్దారులు అయితే ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అనేవి అమలు చేసుకుంటూ వస్తుంది కదా, త్వరలోనే దీనికి సంబంధించి పథకం కూడా అమలు చేయబోతుందండి. అయితే దీనికి సంబంధించి కేవలం అర్హత ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క పెన్షన్ నిధులు అనేవి అందించే అవకాశం ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేపు వీడియోలోగా దీనిపై మనకు అప్డేట్ వచ్చే అవకాశం ఉందండి. ఎప్పుడు ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.